బద్ధకం అంటే దేర్ ఇస్ నో పర్టిక్యులర్ దిస్ థింగ్. ఈవెన్ సైంటిఫిక్ స్టడీస్ కూడా చెప్పేదేనండి. నేను ఇప్పుడు చెప్పినట్టు ఫ్లోరిడా యూనివర్సిటీ చెప్పిన విధంగా అన్నట్లయితే గనక ఏ వ్యక్తి కూడా బద్ధకస్తుడైతే కాదు. మనలో ఉన్న విల్ పవర్‌ని తట్టి లేపితే ప్రతి ఒక్కళ్ళు అద్భుతమేనండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదండీ! వాళ్ళు ఎక్కువ బద్ధకిస్తూ ఉంటారు చదువుకోవడానికి. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? ఒకటేనండి, ఏ స్టూడెంట్ అయినా సరే బద్ధకిస్తున్నారంటే ఫస్ట్ ఏకాగ్రత లోపించుతుందని అర్థం. ఏకాగ్రత అనేది పర్ఫెక్ట్‌గా ఉండగలిగితే బద్ధకానికి తావులేదు. ఎందుకో తెలుసా? ఆసక్తి పెరుగుతది. ఎప్పుడైతే మనకు ఆసక్తి ఇందాక వరకు చెప్పింది అదేనండి. ఆసక్తి కనపరచడంలో బద్ధకం అనే దానికి దేర్ ఈస్ నో క్వెషన్. బద్ధకం పోవాలనంటే స్టూడెంట్‌కి ఇచ్చే టిప్ నేను చెప్తున్నానిప్పుడు. మన కళ్ళు ఎఫెక్టివ్‌గా చూడాలి. అంటే పుస్తకం వంక చూడాలి. మన చెవులు టీచర్ చెప్పింది మాత్రమే వినాలి. మన నాలుక పాఠ్యాంశాన్ని వల్లెవేయాలి. మన స్కిన్ రాయడం. అంటే మన యొక్క ఆలోచన, మన యొక్క ఆలోచన సరళి సైతం బుక్ మీద ఉండాలి. అంటే 5 సెన్స్ ఆర్గాన్స్‌కై సైతం మన కాన్సంట్రేషన్ ఒక చోట గనక కేంద్రీకరించగలిగితే దాన్నే కాన్సంట్రేషన్ అంటాం. ఓకే. అంటే 5 సెన్స్ ఆర్గాన్స్‌ని తీసుకొచ్చి ఒక విషయం మీద కేంద్రీకరించాలి. అలా కేంద్రీకరించినప్పుడు జరిగేదే కాన్సంట్రేషన్. ఆ కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏదైనా సరే మీరు ఒక 2 పేజెస్ ఆన్సర్ ఇవ్వండి. సునాయాసంగా చదవగలరు. సునాయాసంగా గుర్తుపట్టగలరు. ఎప్పుడైతే 2 పేజీలు చూడగానే అమ్మో! నేను చదవాలా? ఇదే మెయిన్ ట్రిగ్గర్. అప్పుడు మన బ్రెయిన్‌లో గ్లియా సెల్స్ యాక్టివేట్ అవుతాయి. హ్మ్. ఎప్పుడైతే గ్లియా సెల్స్ యాక్టివేట్ అయినాయో చదవగలడు. కానీ చదవడు. చూద్దాంలే ఇది చాలా పెద్దది అన్న ఆలోచన ఉంటుంది.